వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, సడన్గా నా ప్రయాణం మొదలయ్యింది. నేను సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్ జంక్షన్కి వెళ్తున్నాను. అది కూడా గరీబ్ రాంత్ అనే ట్రైన్లో వెళ్ళాలి. నేను అనుకోకుండా ఆ ట్రైన్ అనేది నేను మిస్ అయ్యాను. ఆ విషయం అని నేను నీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందర నేను మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాను. అప్పటికే సగం టైం అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. నేను అక్కడ ఉన్న బస్సెస్ ఎక్కాను. ఆ బస్సు ఏమో దారిలో ఆఫ్ చేసాడు. మధ్యలో అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మొత్తం బస్సులన్నీ ఆగిపోయినాయి. ఇదేంట్రా బాబా, ఎక్కడికే టైం అయిపోయిందని చెప్పి నేనేం చేశానంటే మెట్రో ఎక్కాను. అక్కడ ఉన్న దగ్గరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మెట్రో స్టేషన్ ఉంటుంది. కరెక్ట్గా ఆ మెట్రో ఎక్కాలి. ఆ మెట్రో ఎక్కక ముందర నేను దారిలో మధ్యలో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మధ్యలో ఆఫ్ చేసాడు కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక ఆవిడ చేతుల్లో ఒక బాబు, ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే వాళ్ళ పక్కన వాళ్ళ అమ్మగారు సంథింగ్ మా అమ్మగారు ఎవరో ఉన్నారు. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఆటో వాడు సడన్గా వచ్చేసి వాళ్ళ మీద గంట పానిచ్చేసాడు. ఆవిడకి చీర ఉంటుంది కదా, చీర వచ్చేసి కింద గంట ఉంది. అక్కడ మొత్తం మీద ఇరుక్కుపోయిందో లేకపోతే తగిలి పడిపోయారో నాకు ఐడియా లేదు, కానీ మొత్తం మీద పడిపోయారు. పాపం ఆవిడ ఎత్తుకున్న వాళ్ళ బాబు కూడా సడన్గా అక్కడ పడిపోయారు. కాకపోతే ఆవిడకి పాపం ఏం అవ్వలేదు. ఒకవేళ అయినా సరే పాపం చాలా కష్టం, చాలా సీరియస్ అయ్యేది. మనం ఎలాగన్నా మనం దారిలో సరిగ్గా నడిచినా ఎదుటోళ్ళు మాత్రం సరిగ్గా పోనిచ్చరు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ సిటీలో మాత్రం మరీ దారుణంగా ఉంది. కాకపోతే ర్యాష్ డ్రైవింగ్ కూడా ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి. కొన్ని యాక్సిడెంట్స్ కూడా నేను నా కళ్ళెదురుగుండానే చూశాను. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళినా సరే. మొత్తానికి నేను అమీర్పేట మెట్రో స్టేషన్కి చేరుకున్నాను. అక్కడ మీరు చూశారు కదా, అదే మెట్రో స్టేషను. అక్కడి నుంచి నేను సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు కనుక రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్గా మీకు కనుక లగేజ్ కనుక ఎక్కువ ఉంటే ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి బయలుదేరితే చాలా బెస్ట్. అలా కాదని కిందకి దిగి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళాలంటే మళ్ళీ అవన్నీ రోడ్లు అంతా దాటాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలామంది జనం ఉన్నారు. అప్పటికే నేను చాలా గమనొచ్చేసాను. ఇంకా చాలా టైం ఉందని నేను అక్కడ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అప్పటికి నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఈ ట్రైన్ టైమింగ్ వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9:05కి ఉంది ట్రైన్ టైము. ఆ ట్రైన్ వచ్చేసి యశ్వంతపూర్ వెళ్తుంది. అదే గరీబ్ రాంత్ ఎక్స్ప్రెస్. అది యశ్వంతపూర్ వరకు లాస్ట్ డెస్టినేషన్ అనమాట. నా జర్నీ వచ్చేసి జనరల్లో వెళ్దామని ఫిక్స్ అయ్యాను. నేను జనరల్లో వెళ్ళాలంటే ఫిక్స్ అవ్వాలంటే మెయిన్ అసలు జనరల్ బోగి ఉందో లేదో చూసుకోవాలి కదా. ఒకసారి చెక్ చేస్తే నాకు తర్వాత బలి వెలిగింది. ఎందుకంటే దాంట్లో జనరల్ టికెట్ అనేది లేదు. నేను తర్వాత చూసుకున్నాను మళ్ళీ అక్కడ ట్రైన్స్ ఏమున్నాయో ఏంటని ఇంకా చెక్ చేసుకున్నాను. అప్పటికే టైం కూడా అయిపోయింది. మళ్ళీ వచ్చే ట్రైన్ అసలు ఉందో లేదో నాకు అసలు ఐడియా లేదు. అప్పటికే నేను చెక్ చేయక ముందర నేను ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ చెక్ చేస్తే అప్పుడు ఒక ట్రైన్ ఉంది, అది ఎల్పిఆర్ ట్రైన్ అని ఒక ట్రైన్ ఉంది. ఇంకా ఆ ట్రైన్ కనుక లేకపోతే మళ్ళీ ఈ ట్రిప్ అనేది నేను మిస్ అయిపోయేవాడిని. మొత్తం మీద నేను లైన్లో నిలబడి నేను మొత్తం మీద జనరల్ టికెట్ తీసుకున్నాను. ఆ టికెట్ ఫేర్ వచ్చేసి 260 తీసుకున్నాడు అతను. అక్కడ నుంచి నేను మొత్తం ట్రైన్ చేరుకున్నాను. టైం వచ్చేసి 11 కల్లా నేను ట్రైన్ ఎక్కాను. మొత్తం ట్రైన్ నిండా ఫుల్ జనం అనమాట. అసలు ఎక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. చాలామంది ఫుల్ జనం. ఎక్కడికి వెళ్ళినా అసలు ప్లేసు లేదు, ఏమీ లేదు. మొత్తం రాత్రి అంతా అసలు నిద్ర లేకుండా అయిపోయింది. అంటే చాలా ఫుల్ క్రౌడ్ అనమాట. జనరల్లో వస్తే సేమ్ ఇదే పరిస్థితి. ఎప్పుడైనా సరే నార్త్ సైడ్ మనం వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా నార్త్ సైడ్ మాత్రం ట్రావెల్ చేసినప్పుడు మాత్రం మనం స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా సరే మనకు సీట్ అనేది ఉండదు. ఎందుకంటే చాలా ఫుల్ క్రౌడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అదే మన సౌత్ సైడ్ అయితే పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కన్యాకుమారి, కేరళ ఇటు సైడ్ అయితే బాగానే ఉంటుంది. అదే ఒకవేళ నార్త్ సైడ్ అయితే మీకు చాలామంది ఫుల్ క్రౌడ్ ఉంటారు. అదే ఫెస్టివల్స్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఫుల్ జనం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన సైడే చూసుకోండి, సంక్రాంతి ఆ టైంలో చూశారు కదా, అలా ఖాళీ లేదు. మన లాస్ట్ ఇయర్ మాత్రం అసలు ఖాళీ లేకుండా అయిపోయింది. అంత ఫుల్ క్రౌడ్, మొత్తం స్టేషన్ అంతా నిండిపోయింది. మొత్తానికి ట్రైన్ మాత్రం సగం ఖాళీ అయ్యింది. మొత్తం ఎవరూ లేరు, చాలామంది దిగిపోయారు. ప్రజెంట్ రైట్ నో ఈ స్టేషన్ వచ్చేసి అస్కేరీ స్టేషన్. ఇది కరెక్ట్గా ఈ స్టేషన్లో ఆగుతుంది. నేను అంతకుముందు నేను వెళ్ళాను. ఈ ప్లేస్ కూడా నేను వెళ్ళాను. లోపల ఒక టెంపుల్ మాత్రం నేను విజిట్ చేశాను. అది నేను తర్వాత వీడియోలో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూశారు కదా, జనం లేరు, ఏమీ లేదు.
ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ. అంటే మన బెంగళూరు కదా, యశ్వంత్పూర్ జంక్షన్కి వెళ్ళాలి కదా, యశ్వంత్పూర్ జంక్షన్కి వెళ్ళాలంటే ఇంకా 1 అవర్ ఈజీగా పడుతుంది టైము. ఈ ట్రైన్ కూడా చాలా స్లోగా బయలుదేరుతుంది. ఇంకా ప్యాసింజర్స్ మాత్రం ఎవరూ లేరు, చాలా తగ్గిపోయారు. ఇంకా ఇక్కడ స్లోగా వెళ్తుంది ఇంకా జర్నీ. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ 14 స్టేషన్స్ దాటాలి. ఆ 14 స్టేషన్స్ దాటగానే మళ్ళీ తుమ్కూరు విలేజ్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొన్ని స్టేషన్స్ దాటగానే చిక్కుబానావూరు నుంచి ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్ డెస్టినేషన్ యశ్వంత్పూర్ జంక్షన్ అనమాట. అదే లాస్ట్ స్టాప్ అనమాట ఈ స్టేషన్కి. వచ్చాం కదా, ఇక్కడ కొంచెంసేపు ఆగింది. ఇక్కడ కొంచెం అంటే ట్రైన్ అనేది జంక్షన్ మారుతుంది. ఇక్కడ మళ్ళీ ఆగాం కొంచెంసేపు. కొంచెం దగ్గరకంటే వచ్చేసాము ఆ జంక్షన్కి. ఈ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేశానంటే, నేను కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అది వెళ్ళాలి నేను. అది మీకు తర్వాత వీడియోలో మీకు 1 by 1 వస్తూ ఉంటాయి. నాకేమో హెయిర్ స్టైల్ అంటే పెంచడం చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళి కొంచెం ఫోటోషూట్ తీసుకుందాం అనిపించింది. దానికంటే ముందర మా ఇంట్లో వాళ్ళకి అప్పటికే చాలా తిట్టారు. నేను భరించాను. ఇప్పుడు నేను పెంచడం కాక మళ్ళీ ఊళ్ళో అందరూ మీ ఎలా ఉన్నాడు, ఎలా తయారయ్యాడు, అది ఇది అంటున్నారు. వాళ్ళందరూ చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కోపం వచ్చి, సరే నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, శ్రీశైలం వెళ్ళి అక్కడ మొక్కిచ్చి అన్నారు. ఇంకా సరే అని నేను శ్రీశైలం వెళ్ళాలి. శ్రీశైలం వెళ్ళక ముందర నాకు ఇంకా 1 week టైం ఉంది. ఈ లోపల ఎక్కడికన్నా వెళ్దామని నాకు అనిపించింది. నేను ఈ ట్రిప్ సడన్గా ప్లాన్ చేశాను. మొత్తానికి యశ్వంత్పూర్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్, కొంచెం చాలా దూరం వరకు నడవాలి. ప్రెజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అయ్యింది. ఇది చూశారు కదా, నేను కోచ్ కూడా వేరేది మారాను కదా. ఈ ట్రైన్ జర్నీలో మార్నింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే మార్నింగ్ ఎగ్జాక్ట్గా 8 నుంచి ట్రైన్ అంతా చాలా ఖాళీ అయిపోయింది, చాలా ఫ్రీగా ఉంది. మొత్తం జర్నీ కూడా చాలా బాగుంది. కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. చూశారు కదా చెమటలో ఎలా కారిపోతుందో. ఇంకా లోపల ఇంకా కొంచెం టైం ఉంది. అంటే జస్ట్ ఒక 50 minutes ఎంత టైం ఉంది. అక్కడ కొంచెం ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఈ స్టేషన్ బయట నుంచి చూస్తే మీకు ఎలా కనపడుతుంది. చూసారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు. అక్కడ నుంచి నేను ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పటికే నాకు అసలు ఏమీ తినలేదు, మొత్తం ఫుల్ ఆకలిగా ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మెట్లు గంట ఎక్కుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం కింద గంట దిగాలి. ఇప్పటికే మొత్తం టైర్డ్ అయిపోయాను, అసలు మొత్తం ఓపిక అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి నేను కొంచెం చాలా దూరం వరకు నడిచాను. ఈ స్టేషన్ కూడా చాలా పెద్దదే. ఈ స్టేషన్ చాలా పెద్ద స్టేషన్ ఇది కూడా. ఈ స్టేషన్కి మళ్ళీ నేను 3వసారి రావటం. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా ఎక్కడే దిగాను, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు దీన్ని చిక్కుబలాపూర్ స్టేషన్లో దిగాను. ఇది మళ్ళీ 3rd టైము. ఇంకా ఎక్కడి నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళి మీకు లెఫ్ట్ సైడ్ తిరగగానే అక్కడ ఒకటి ఎక్సలేటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కింద గంట దిగాను. ప్రెజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:15 అవుతుంది టైం వచ్చేసి. మనకి ఇంకా చాలా టైం ఉంది. ఎక్కడి నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్స్ అనేవి లేవు. అంటే సికింద్రాబాద్ నుంచి ఆ స్టేషన్కి డైరెక్ట్ లేవు. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ మన బెంగళూరు కంపల్సరీ రావాలి. అందు గురించే నేను బెంగళూరు రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి వేరే ప్లేస్, ఆ ప్లేస్ ఏంటంటే మురుదేశ్వర్ అనమాట. మురుదేశ్వర్ వెళ్ళాలంటే కంపల్సరీ బెంగళూరు నుంచే మీకు ట్రైన్స్ డైరెక్ట్ ఉంటాయి. అది కూడా డిస్టెన్స్ కూడా మీకు చాలా దూరం ఉంది. అంటే 13 hours ఈజీగా పడుతుంది అనమాట జర్నీ వచ్చేసి. మీకు ఈ స్టేషన్ యశ్వంత్పూర్ ఉంది కదా, ఆ టైమింగ్ వచ్చేసి కరెక్ట్గా 7కి ఉందన్నమాట ఆ ట్రైను. 7 నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 కల్లా అక్కడికి రీచ్ అయిపోతాం. ఒకవేళ ఈ ట్రైన్ కనుక మిస్ అవుతే మళ్ళీ ఈ యశ్వంత్పూర్ స్టేషన్ నుంచి మనం ఎస్ఎంబీబీ స్టేషన్కి వెళ్ళాలి. అది వచ్చేసి మీకు సత్యనగర్ దగ్గర ఉంటుంది. బైనాపల్లి రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎస్ఎంబీబీ స్టేషన్కి వెళ్ళాలి. అది వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఒకవేళ యశ్వంత్పూర్ ట్రైన్ కనుక మిస్ అవుతే ఆ టైమింగ్ వచ్చేసి మీకు నైట్ 8:15కి ఉంటుంది టైము. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మధ్యాహ్నం మీకు 12 అంటే 1 గంటకల్లా చేరుతాం. కాకపోతే ఈ కోచెస్కి జనరల్ అనేది లేదు కోచెస్కి. అందుకే నేను బస్సు అనేది ప్రిఫర్ చేశాను. ఇవన్నీ వెళ్ళకముందు నేను వేరే ప్లేసెస్ కొన్ని వెళ్ళాను. అంటే బెంగళూరులో ఇంకా నాకు చాలా టైం ఉంది కదా, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా చూపిస్తాను. మీకు కనుక నచ్చితే వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి.